కొత్త నిబంధన గురించి అడుగుతున్నాం. కొత్త నిబంధనలో దేవుడు వాగ్దానం చేశాడు మనందరికీ కొత్త హృదయాన్ని ఇస్తానని. కొత్త హృదయం కాబట్టి కొత్త మనసుని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ కొత్త హృదయం చూస్తున్నాం. కొత్త హృదయం అంటే మన కోరికలు, మన ఆశలు మారిపోవడం. కొత్త మనసు అంటే మన ఆలోచన విధానం మారడం. అవన్నీ ఎలా జరుగుతుంది అని చూసినప్పుడు దేవుడే వాగ్దానం చేస్తే నా ఆత్మను మీకు ఇస్తాను, నా కట్టలను అనుసరించగలిగే దేవుడు మీకు ఇస్తాను. ఇవన్నీ దేవుడే వాగ్దానం చేస్తాడు. అని కొత్త నిబంధనలో మనం చూస్తున్నాం. నేను చేసేదను దేవుడు చెప్పేది అదే, ఆయనే చేస్తాడు. మనం చేయమని అనట్లేదు. కాకపోతే మనలో మార్పు కావాలంటే ఏం జరగాలి, మనలో ఏం జరగాలి అనేది మనం చూసుకుంటే దేవుడు మనం ఇంకా పెట్టే ప్రయత్నం చేసి మనం ఇంకా క్రమశిక్షణ ఇంకా పట్టుదలతో ప్రయత్నిస్తే జరిగేది కాదు. మార్పు ఏమి వల్లనే జరుగుతుంది. అది మనం పరిగణించాలి, ఆయనకి లోబడాలి, ఆయనకి మనలో మార్పుని తీసుకురావాలి. అది మనం చేయాల్సింది. ఈ ఆత్మ ఇవ్వడం గురించి మనం ఈరోజు చూసుకుందాం. ప్రార్థన చేసుకుని మనం పెడతాం. యోహాను సువార్త 14 మహాపరిషత్ గారి ఈ రోజు మేము అందరం ఇక్కడ కూడుకొని తెలుసుకునే అవకాశం వచ్చింది. ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ ద్వారా మాకందరికి ఉద్దేశించండి, విశదీకరించండి, మా హృదయాల మీద వదిలించండి. మీకే యోహాను సువార్త 14 అధ్యాయం. ఈ యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాలు 13 నుంచి మొదలవుతుంది. మనం మొదటి వార్తలో పండుగ ప్రసంగం అనుకుంటాం. 5 నుంచి 8 అధ్యాయాలు. అలాగా ఇది ప్రసంగం. ఆయన వెళ్ళిపోతున్నాడు, ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాడు, సృష్టికి విడిపోతున్నాడు. ఇంకా 10 గంటల్లో ఆయన బంధింపబడతాడు. తెల్లవారేటప్పుడు ఆయన సిలువపై పడతాడు. మరి మాట్లాడుతూ మరియకి ఆయన మరణిస్తాడు. 3వ దినాన చేస్తాడు. 40 రోజులు భూమి మీద ఉంది. ఆ తర్వాత నేను వెళ్ళిపోతున్నాను, కానీ మీరు కలవరపడదు అని చెప్తే ఈ ప్రసంగంలో. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులకి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వస్తాడు. పరిశుద్ధాత్ముడు భూమి మీద వచ్చి మిమ్మల్ని వచ్చి విశ్వాసం అందరిలో నివసిస్తాడు. అది ఆ నివాసం చేయడం ద్వారా మనిషికి కొత్త హృదయం, కొత్త మనసులు అన్ని వస్తాయి. అది మనం చూడాల్సింది. నివసించే ఆత్మ, అది మనం ప్రసంగంలో ప్రభు ఏం చెప్పారు చూద్దాం. ఇది చూస్తే మొదటి వచనం, మీ హృదయం కలవరపడని అది ఆయన అలాగే మొదలు పెట్టాడు. మనం మొత్తం చదవద్దు, ఎందుకంటే 3 అధ్యాయాలు చాలా వచనాలు ఉంటాయి. మీరు చదువుకోండి, తర్వాత చదువుకోండి. 14 అధ్యాయాలు నేను కరెక్టర్ గా చదువుతాను. ముందుగా 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రి వేడుకొందును,
క్లియర్గా ఎల్లప్పుడూ ఉండగా నేను వేరొక ఆదాయాన్ని కడతాను అనగా అనుగ్రహించను సత్యస్వరూపి ఆత్మ ఆయన నీతో ఎల్లప్పుడూ ఉంటాడు. క్రీస్తు భూమి కట్టినప్పుడు శిష్యులు 3.5 సంవత్సరాలు ఆయనతో గడిపారు. కానీ ఎల్లప్పుడూ ఆయనతో లేదు. అప్పుడప్పుడు కొంచెం ఎడబాటు లేదు. 3.5 సంవత్సరాలు కూడా ప్రతి నిమిషం ఆయన దగ్గరే లేదు. కానీ ఈ వేరే ఆధారం కాక నేను వచ్చినప్పుడు ఈయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. ప్రతి నిమిషం మీదనే ఉంటాడు. ఎల్లప్పుడూ ఆధారం మీకు అనుకరిస్తాడు. మనం ఇంకో జాగ్రత్త చూడాల్సింది ఇక్కడ వేరొక ఆధారణకర్త. వేరొక ఆధారణకర్త అంటే వీటిలో 2 పదాలు ఉన్నాయి. ఈ వేరొక ఆధారానికి యానివర్స్ కట్వర్స్ అంటే కట్వర్స్ అంటే నాలాంటి ఆధారణకర్త ఇంకొక యానివర్స్. ఈ వేరే రకమైన ఆధారణకర్త కాదు, ఇదే రకమైన ఆధారణకర్త ఇంకొక యానివర్స్. ఈ ఆధారణకర్త అనే పదం కూడా వీటిలో పారాక్లీటోస్. పారాక్లీటోస్ అంటే కూడా నడిచేయాలి. ఎప్పుడు కూడా ఉండి కూడా నడిచే ఆయన పారాక్లీటోస్. ఇదే పదాన్ని మొదటిగా 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే మీరు ఏమంటున్నారు? ఆధారణకర్త నడులు అక్కడ అడ్వొకేట్. అడ్వొకేట్ అంటే తెలుగులో మొదటి ఎవరైనా పాపం చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తు వాళ్ళను ఉత్తరవాది ఉత్తరవాది ఇంగ్లీష్ లో అడ్వకేట్ ఉంటుంది, తెలుగులో ఉత్తరవాది అంటే. ఈ 2 చోట్ల అక్కడ అతనికున్న పదం, ఇక్కడ ఉత్తరవాది అనే పదం 2 ఒకే. దీంట్లో ఆలోచించండి, మనకి యేసు ప్రభు ఉత్తరవాదిగా ఉన్నాడు. మనం పాపం చేస్తే ఈ పాపాలు సృష్టించబడ్డారు అని మనం ఓదార్చడానికి అక్కడ ఉత్తరవాదిగా యేసు ప్రభు ఉన్నాడు పరలోకంలో. ఈ లోకంలో మనతో పాటు నివసించి మన లోపలే నివసించే ఇంకో ఆధ్యాత్మికత పరిశుద్ధాత్మతున్నాడు. మనకి కుమారుడైన దేవుడు మన తరపున పాలిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఉండి ఆదరిస్తున్నాడు. సో ఇది చాలా గొప్ప విషయం. మనం పాపం చేసి కూడా వచ్చినప్పుడు వారి కోసం లేదు. ఎందుకంటే తండ్రి దగ్గరే మనకి ఉత్తరవాదం ఉన్నాడు. అలాగే మనం మొదటి కాబట్టి ఏం చేయాలో తెలియనప్పుడు కూడా సహాయకుడు మనలో ఉన్నాడు. సో ఇది ఇక్కడ 16వ వచనంలో చెప్పేది. అలాగే 17వ వచనంలో చూస్తే లోకం ఆయనను చూడదు, ఆయన ఎదుగదు కనుక ఆయన పొందలేదు. మీరు ఆయనను ఎక్కుదు, ఆయన మీతో కూడా నివసించలో ఉంటుంది. మన కూడా ఉంటాడు, మన లోపల కూడా మనకి కూడా ఉండటం. మనకు కూడా ఉండటం మనకి మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవా నాకు ఇది అది బయట నుంచి సాయం చేయాలని అడుగుతున్నాం. కానీ మనకి అంతకంటే గొప్పది గొప్ప విషయం ఆయన మనలోనే ఉండి మనకి సాయం చేస్తున్నాం. బయట నుంచి సాయం చేయడం మనం కోరుకుంటా ఉంటాం చాలాసార్లు, కానీ అది కాదు మనకు నిజంగా కావాల్సింది. మనలోనే ఉండి మనల్ని నడిపించడం అది చాలా గొప్ప విషయం. అది మనకి అవసరమైన విషయం. అలాగే చూద్దాం. ఇంకా 18వ వచనం చూద్దాం.
మిమ్మల్ని అనాథగా పడిపోయినా పాదం లేకుండా వదిలేదు మిమ్మల్ని ఈ అడ్డపోతున్నా కొంతకాలం తర్వాత లోపంగా ఎన్నడుగా చూడదు దాన్ని మరి చూడదు. అయితే మీకు నచ్చు నేను జీవిస్తున్నాను కనుక మీరు జీవించదు. ఆయన వెళ్తున్న పరిశుద్ధాత్మ కూడా ఉంటాడు కనుక ఆయన ఉన్నట్టు దేవుని ఆత్మ అంటే ఆయన దేవుడే. పరిశుద్ధాత్మడు మనం శ్రీయేక దేవుడు అని మనం అనుకుంటాం. ముగ్గురు వ్యక్తులు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మడు ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడు. అది మన మనిషికి అర్థం కాని విషయం. కాకపోతే మనం దాన్ని వాక్యం చెప్తున్నాయంటే మనం దాన్ని అంగీకరించాలి. ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే ఒక శక్తి, ఒక ఇలాంటి శక్తి అలా అనుకుంటా ఉంటారు. కానీ ఆయన ఒక వ్యక్తి, తండ్రి అలాగా ఒక వ్యక్తితో, కుమారుడు అలాగ ఒక వ్యక్తితో, పరిశుద్ధాత్మడి కూడా అలాగే ఒక వ్యక్తి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మడు ముగ్గురు పరిపూర్ణంగా. అది చాలా ఇంపార్టెంట్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇక్కడ కుమారుడు మనతో అంటే ఆత్మ మనతో అంటే కుమారుడు మనతో అది నాకు ఇక్కడ చెప్తే మనం కొంచెం వెళ్దాం. 26 ఆదరణకర్త అనగా తండ్రి నా పంపగా పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ ఇప్పుడు జ్ఞాపకం చేయాలి. ఆయన చాలా విషయాలు చెప్పాడు. శిష్యులకి ఆయన ఉండగా శిష్యులకి చాలా విషయాలు చెప్పాడు. శిష్యులకి చాలా విషయాలు అర్థం కాలేదు. ఆయన చెప్పిన విషయాలు అర్థం కాలేదు. అయితే ఆయన కలిగిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత సమస్తాన్ని ఆయన బోధించాడు. నిశ్చయమైన విషయాలు వారిని తిరిగి పరిశుద్ధాత్మ బోధించితే అప్పుడు వారికి పూర్తిగా అర్థమని అవసరమైనప్పుడు జ్ఞాపకం కూడా చేస్తా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఎవరి వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు మనకి అర్థమయ్యేలాగా మనకి చేసేది పరిశుద్ధాత్ముడే. తర్వాత మనకి అవసరమైనప్పుడు జ్ఞాపకానికి తెచ్చేది కూడా పరిశుద్ధాత్ముడే. అది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆయన వాగ్దానంలో నూతన అన్నప్పుడు ఈ హృదయం మీద నా ధర్మావళిని రాస్తాను. మన హృదయం మీద ధర్మావళి ఎలా రాస్తాడు? ఈ రాతి నుండి తీసేసి మాంసం నుండి ఎలా పెడతాడు? ఆయన ధర్మావళి మన హృదయం మీద ఎలా ముద్రించబడుతుంది అంటే మనం వాక్యం చదవడం ద్వారా వాక్యాన్ని మన హృదయాల్లో ముద్రిస్తాడు. ముద్రించి తర్వాత అవసరమైనప్పుడు ఆయన దాన్ని జ్ఞాపకాన్ని తీసుకొస్తాడు. మనం ఒకే వాక్యాన్ని చాలాసార్లు చదవటం అయితే ఒక్కొక్కసారి మన పరిస్థితులను బట్టి, మన అవసరాలను బట్టి పరిశుద్ధాత్మని మనకి దానికి అది సజీవమైనది. వాక్యం సజీవమైనది. అందుకని మనకి అవసరం, మన సిచ్యువేషన్ బట్టి ఆయన మనకి దాన్ని బోధిస్తాడు. మనం అలవర్చుకునేలాగా ఆయన నడిపిస్తాడు. తర్వాత 15వ అధ్యాయం చేస్తే ఇక్కడ క్రీస్తు ప్రభు నేను ద్రాక్షావళిని తీర్చిగా చెప్తాడు. 4వ వచనం 15వ అధ్యాయం 6వ వచనం నా యందు నిలిచినటువంటి ఈగను నేను నిలిచి ఈగ ద్రాక్షావళిలో నిలిచినట్టేనే కానీ తనంతట తానే చాలా ఫలింపదు. అలాగే ఆయన నిలిచినట్టేనే కానీ ఇది ఫలింపదు. ద్రాక్షావళి నేను ఈగలు
ఎవరు నాయకుని నేర్చుకుంటున్నా నేను ఎవరిని నేర్చుకుంటున్నా వాడు భద్రతా నాకు వేదిక ఉండి మీరు చేయగలరు. వీళ్ళగా అంటే ఇంకా లక్షణాలకు నుంచి విడిపోతే అనేది పనికిరాదు. దాంట్లో జీవం ఉండదు. జీవం ద్రాక్ష వలిగించే వస్తుంది కానీ కేవలం జీవం లేదు. విడిపోయిందిగా ఎందుకు పనికిరాదు, అది ఫలించలేదు. ద్రాక్ష వలిలో ఉంటే ఆ తీగ ఫలించలేదు. అలాగే మనం కూడా ఫలించాలంటే ఆత్మఫలం గురించి చూద్దాం. మనం ఫలించాలంటే మాత్రం ఆ ఫలం వచ్చేది ద్రాక్ష వలి ద్వారానే, యేసుక్రీస్తు వలననే మనకి ఆ ఫలం వస్తుంది. నా యొక్క నిలిచినప్పటికీ నేను నిలిచి అది మనం ఫలించాలి, ఆత్మఫలం వచ్చి ఉత్పత్తి అవ్వాలి అంటే ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకసారి తలుపు పత్రిక చూద్దాం. ఇక్కడ ఆత్మఫలం గురించి 22-23 వచనాల్లో చెప్తున్నాడు పౌలు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆచార్యము. ఇంటి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. యేసుక్రీస్తు సమాధులు శరీరంలో దానికి ఈ సిలువ గురించి మనం ఒకసారి చదువుకున్నాం. కానీ ఆత్మఫలం ఏంటి అంటే మనం ఇక్కడ చూస్తే ఫలాలు అంటలేదు. ఫలం అంటే ఒకటే ఫలం, ఈ 9 వేరు ఫలాలు కాదు. క్రీస్తు ఆత్మ పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం ఈ మనలో నుంచి ఫలం వస్తామంటారు. మనం ఫలం వస్తుందా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. ఈ ఫలం మనలో ఉందా లేదా అనేది పరిశీలించుకోవాలి. మనలో ఫలం లేదు అంటే మనం ఈ ఫలాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నించకూడదు. మనలో ఆత్మ నడిపింపు కోసం చూడాలి, ఆత్మకి లోబడి ఉండటం చూడాలి. వచ్చే వారం దాని గురించి మరి విస్తృతంగా చదువుతున్నాం. ఎలాగ మనలో ఆత్మ ఎలా కలుగుతుంది, మనం ఆత్మకి లోబడి ఉండటం ఎలాగా, మనలో ఫలం చూసుకోవడం ఎలాగానే చూద్దాం. ఈ రోజు ఈ ఫలం ఏంటనే చూద్దాం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం. ఈ 9 ఉన్నాయి. ఇక్కడ అన్ని నేను డీటెయిల్ గా చెప్పడం, కానీ ప్రేమ గురించి ఆలోచించండి ఒకసారి. ప్రేమ అంటే ఒక భావోద్వేగం కాదు, అది దేవుని ఇచ్చిన ఆత్మ. ప్రేమించండి అనేది ఆత్మ. ఏది మనం ఎవరిని ప్రేమించమంటాడు? మనం దేవుని ప్రేమించాలి, అన్నింటికంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలి. పురుషులకి వారి భార్యలను ప్రేమించినట్టు చెప్తున్నట్టు బాగా చెప్తాను, చాలా చెప్తుంది. తర్వాత మన సహోదరులను ప్రేమించాలి, సమూహంలో ఇతరులని మనం ప్రేమించాలి. అలాగే దేవుడు మన పొరుగు వాడిని ప్రేమించున్నాడు. పొరుగువాడు ఎవరు అంటే లోకంలో ఉన్న ప్రతి మనిషి మనకి పొరుగువాడు. దీనివల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అలా చెప్పాడు. తర్వాత మన శత్రువులను కూడా ప్రేమించినట్టు. ఇలాంటి ప్రేమ మనకి ఇంకెక్కడ కనపడదు. ఆయన ప్రేమించి మనకి చూపించేది. ఆయన ఎంతగా ప్రేమించేది మనకి అంటే శిలువ మరణం పొందినంతగా ప్రేమించేది. తను తాను దాసునిగా చేసుకునే అంతగా ప్రేమించాడు. తను రిక్టరీగా చేసుకునే అంతగా ప్రేమించాడు. ఆయన శిలువ వేస్తున్న వారిని కూడా క్షమించమని చెప్పగలిగే ప్రేమ ఉన్నాను. అలాగే అటువంటి ప్రేమే మనం స్టెఫన్లో చూసాం. స్టెఫన్ని రాళ్ళతో చంపేస్తున్నారు.
అయితే అతను ఏమన్నాడు, దేవుడు ఈ పాపం వీరి బాగుంటుంది ప్రభు అని ఆయన ప్రార్థన చేశాడు. స్టెఫెన్లో ఎలా కలిగింది? యేసులో ఉన్నంత ప్రేమ స్టెఫెన్లో కూడా ఎలా కలిగింది అంటే ఆయన ఆత్మతో నిండికొని ఉన్నాడు. అదే మనం అక్కడ చూస్తున్నాం. ముఫస్సిర్ గారు ఆరాధ్యాలు స్టెఫెను విశ్వాసంతో ఆత్మతో నిండికొని ఉన్నవాడు. విశ్వాసంతో ఆత్మతో నిండికొని ఉన్నవాడు. అందుకని ఆయనలో కృపా బలం, బలం అంటే శరీర బలం కాదు, ఆత్మ బలం. కృపతోను బలంతోను కూడా నిండికొని మనం నిండికొని ఉండాలి, ఆత్మతో నిండికొని ఉండాలి. ఎలా అనేది వచ్చారు చూద్దాం. అయితే ప్రేమ అనేది, ప్రేమ కూడా వీటిలో చాలా పదాలు ఉన్నాయి. ఇది అగాపే. అగాపే అంటే దేన్ని ఆశించదు, తిరిగి తిరిగి అవతల వాడు తిరిగి దాన్ని ప్రేమించాలని అని ఆశించదు. ఇది ఒక సైడ్ నుంచి తెలుస్తుంది. దేవుడు కూడా అలాగే త్యాగభరితంగా ప్రేమించాడు. అవతల వాడిని ప్రేమించాలి అనే ప్రేమించవచ్చు, ప్రేమిస్తే నేను ప్రేమిస్తాననేది ఈ అడలేదు కాదు. సోదరి ప్రేమ అంటే నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమిస్తావు, అది సహోదరి ప్రేమ. కానీ అలాంటిది కాదు, ఇది త్యాగభరితమైన ప్రేమ. అలాగే ఆయన అలాగే ప్రేమించేది మనల్ని కూడా. అలాగే రెండో చూస్తే మనం ఇంకా సంతోషం. నేను 4 తెలుగు ట్రాన్స్లేషన్స్ చూశాను. 2 గంటల సంతోషం అని ఉంది, 2 గంటల్లో ఆనందం. తేడా నాకు నిజంగా తెలియదు. కాబట్టి ఇంగ్లీష్ లో చూస్తే ఇది దేవుని నుంచి వచ్చే ఆనందం, డీపర్ లోతైంది. పైన ఉండే సంతోషం కంటే ఇది సంతోషం, మనకి సంతోషం వేరే వేరే అటు వాళ్ళు వస్తూ ఉంటుంది, ఈ లోక సంబంధమైన అటు వాళ్ళు వస్తూ ఉంటుంది. కానీ ఈ జాయ్ అనేది లోతైన ఆనందం, అది ఎక్కువ ఉండదు. చెల్లిపోతుంది. ఎటువంటి శ్రమలు బాగున్నా ఆనందం కానీ, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆనందం కానీ. సౌలు, పౌలు, శీల వాళ్ళిద్దరు ఫిలిప్పీ జైల్లో ఉన్నారు. అయితే వాళ్ళ దేవుతో పాటు సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు. జైలు కలిస్తే వాళ్ళిద్దరిని కొట్టేది, వాళ్ళని హింసించారు. అయితే వాళ్ళలో ఆనందం పోలేదు. వాళ్ళు గీతలు పాడుతున్నారు, ప్రవర్తిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఇది పత్రికలో మనకి చెప్పాడు, ఎల్లప్పుడూ ఆనందించాడు. ఎల్లప్పుడూ ప్రభావాన్ని ఆనందించి మరలా చెప్పుతున్నాను, మరలా చెప్తున్నాను ఆనందించి. ఇక్కడ వెళ్ళి చెప్తున్నాను, ఎప్పుడు ఆనందించండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆనందం బాగుపడు. ఆత్మఫలం అంటే ఇలాంటివి ఉండాలి. ఈ ఆనందం ఎప్పుడు బాగుపడు. ఈ సహనం సకల జనులకు తెలియబడి ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతపడుతుంది, దేని గురించి చింతాల్సిన పని మనకు లేదు, అసలు అవసరం లేదు. దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు సర్వశక్తి మనకు ఆయన అన్ని చేయగలడు. ఆయన మనలో ఉంటే మనం కూడా దేని గురించి చింతాల్సిన అవసరం లేదు. మనం కూడా ఆయన అటువంటి బలం ఇస్తున్నాడు. దేని గురించి చింతపడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విద్యాకరణ చేత కృతజ్ఞతాపూర్వకంగా ఈ విన్నపములు దేవుడికి తెలియజేయదు. మనకి ఎటువంటి ఇబ్బందులు ఆపదలు ఉన్నా సరే మనం చింతించాల్సిన పని లేదు. మనం కృతజ్ఞత పూర్వకంగా మనం ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, ఆయన ప్రార్థన చేయొచ్చు, విజ్ఞాపన చేయొచ్చు. ఈ పరిస్థితుల్లో మనల్ని మనలో ఉన్న ఆనందాన్ని తీసివేయలేదు.
అలాగే మొదటి దశలో రాసిన పరిస్థితుల్లో ఆయన ప్రతి విషయంలోనూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఏ విషయంలోనూ మనం విచారించకూడదు, చింతించకూడదు. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అలాంటి చేయుటలు ఈ విషయంలో దేవుడి చిత్తం. ఆయన చిత్రానికి మన విషయంలో అంటే ఆయన ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఆత్మని మార్పాలని చెప్పాడు. పరిశుద్ధాత్ముడిని మనలో ఉండి ఉండే పరిశుద్ధాత్మ ఆయన మనల్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా చేస్తుంది, ఆయన నిర్వహించేలా చేస్తుంది. అది మనం పెడతాం. మూడవది సమాధానం. మనకి ఏ జరుగుతున్నా మన మేలు కోసం జరుగుతుంది అని మనం గుర్తించినప్పుడు మనం సమాధానంతోనే ఉంటాం. ఇతరులతోనూ సమాధానంగా ఉంటాం, మనలో మనం కూడా సమాధానంతో ఉంటాం. మనకి ఇవి అలాగే ఇక్కడ దీర్ఘశాంతం అన్నాడు అంటే లాంగ్ సఫరింగ్, మనుషుల పట్ల ఓర్పు కలిగబడటం, త్వరగా కోపపడిపోవడం, అలాగా దయ, సాధుగుణం, జెంటిల్నెస్, మృదువుగా సత్యాన్ని ప్రేమతో చెప్పడం, అలాగే మంచితనం. ఎవరు చూడడానికి కూడా సరైన మనం చేయగలం. విశ్వాసం, పరిస్థితులను మనం భయపడాల్సిన లేదు, దేనికి సంశయించాల్సిన అవసరం లేదు. అన్ని దేవుని వాగ్దానం ప్రకారం అన్ని జరుగుతాయి అని ఆయన మీద ఆధారపడుతుంది. అలాగే సాత్వికం, సత్యం కలిగి తప్పు చేసినప్పుడు క్షమించేయండి అని చెప్పగలిగే ఉండాలి. అలాగే ఇతరుల కంటే మనం తగ్గించుకోవడం, మనం వీక్నెస్ అంటారు. మనం మోసే గురించి చదివితే మోసే సాత్వికుడు యేసు ప్రభు తన గురించి ఆయన నేను సాత్వికుడిని అని చెప్తున్నారు. అంటే బలం ఉంది ఆయనలో, కానీ ఆయన బలాన్ని చూపించలేదు, ఆయన తీసుకుంది. అలాగే అంటే సౌకర్యం ఇది కంట్రోల్ ఉండాలి. ఇది పాపాన్ని వద్దని చెప్పే శక్తి కాదు, అలాగే కోపాన్ని మాటల్ని అదుపులో ఉంచుకోవడం సరిగ్గా కాదు. అలాగా ఇవన్నీ వేరు వేరు ఫలాలు, ఇవన్నీ ఫలం ఇవన్నీ కలిపి ఆత్మఫలం అంటారు. ఇంగ్లీష్ లో కూడా చాలా క్లియర్గా ఉంది. ఏంటంటే ఒకదానికి సింగులర్ అనమాట, దాని గురించి చెప్తాడు. అని ఈ వాటి 9 గుణాలు చూపిస్తున్నట్టు ఇవన్నీ కలిపి ఒకటే ఫలం. మనం ఫలించాలి, మన ఆత్మఫలం ఉందా లేదా అని పరిశీలించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఫలాన్ని తెచ్చిపెట్టుకుందా మనం నాలో ప్రేమ ఉండాలి, నాలో విశ్వాసం ఉండాలి, నాలో సంతోషం ఉండాలి, నాలో సమాధానం ఉండాలి అనుకుని మనం అతిపించుకునే విషయాలు కాదు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే వస్తాయి, కానీ మనంతటి మనం చేసుకోలేదు. కాకపోతే మనం పరిశీలించుకోవడానికి మనకి ఉపయోగపడతాయి. ఈ బలం మనలో ఉత్పత్తి అవుతుందా లేదా అనేది చూసుకోండి. తర్వాత మన యోహాను సువార్త 11వ అధ్యాయం చూద్దాం. 11వ అధ్యాయంలో 7వ వచనం. అయితే నేను నీతో సత్యాన్ని చెప్తున్నాను, నేను వెళ్ళిపోగా నీవు వెళ్ళగడుగా వాడి
నేను ప్రతిగా ఆయన ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. వారికి ప్రబల విద్యార్థులకి వారికి చింత వాడి ఈ లోకమే విడిపోతుంది అనే అనే మైండ్ సెట్ వాళ్ళలో వచ్చేసింది. అయితే ఇదేమో నేను వెళ్ళిపోయినా మీకు ప్రవేశించాలని చెప్తున్నాడు. అందరూ ఎందుకు ప్రవేశించాలో అని మనం ఆలోచిస్తున్నాం. మీరు వారి జీవితాలను చూడండి, వార్తల్లో వారి జీవితాలను చూడండి. వారిలో వీక్నెస్లు ఉన్నాయి, వారిలో ఫీచర్స్ ఈ మాట చెప్పిన అంటే 3 సార్లు పేరు ఆయన్ని ఎడగను అదే కాదు, ఓడిపోయి ముందే ఆయన 3 సార్లు నేను అడగమాట. అదే 50 రోజుల తర్వాత 50 రోజులు ఏంటి అని మనం ఆలోచిస్తే ముందుగా యూదులు పాత నిబంధన ప్రకారం 1500 సంవత్సరాలు వారు పస్కా పండుగ ఆచరిస్తూ ఉన్నారు. పస్కా పండుగ దేనికి సూచన? క్రీస్తు ప్రభువు మరణానికి సూచన. ఆయన లోక పాపాలను తీసుకుపోయే దేవుడి కోరికలని బలి అర్పించడం 1500 సంవత్సరాలు చేస్తారు. ప్రతి సంవత్సరం ఈ పస్కా పండుగ రోజు వారి కోరికల్ని అర్పించడం వారికి ఆచారం. అది సూచనగా ఇక్కడ జరుపుకుంటూ వచ్చేది. ఈ తెల్లవారితే నిజమైన బలి అర్పణ జరుగుతుంది. ఆ తర్వాత 80 రోజులకి పెంతెకోస్తు అనే పండుగ జరుపుకుంటే ఉండే రోజు. ఆ పెంతెకోస్తు అంటే నేను అర్థం 50 రోజుల పైన 50 రోజుల తర్వాత పెంతెకోస్తు పండుగ జరుపుకుంటారు. ఏం జరుపుకుంటున్నారు వాడికి అర్థం లేదు. కాకపోతే దాని ఫుల్ఫిల్మెంట్ అది ఇలా నెరవేర్చబడింది. ఏంటంటే పరిశుద్ధాత్మ వస్తాడు. 50వ రోజున పరిశుద్ధాత్మ వస్తాడు. వచ్చి విశ్వాసంలో హృదయాలలో ఆయన నివసిస్తారు. అది ప్రతి వస్తుంది. సో ఈ వారికి అర్థమలేదు. కాకపోతే మీరు అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో చూస్తే పేతురు ధైర్యాన్ని నోటీస్ చేస్తాడు. ముందు ఒక చిన్న పిల్ల దగ్గరనే అతను నేను జరిగినది భయపడి తప్పించాడు. అటువంటిది అతనిలో ఉన్న ధైర్యాన్ని 2వ అధ్యాయంలో చూస్తే అతను ధైర్యంగా వేల మంది జనం ముందు నిలబడి మీరు పాపం చేశారు, మీరు నజరేయుడైన యేసు మీ దగ్గరికి వస్తే ఆయనని మీరు చంపేశారు అని ధైర్యంగా పాప చెప్పగలిగారు. జనసమూహం ముందు చెప్పాడు, మహాసభ ముందు చెప్పాడు. ఆయన ఏదో ఒకటే కాదు, శిష్యులందరూ వారి ధైర్యం, వారిలో ఉన్న శక్తి, వారి అర్థం ఇవన్నీ కనిపిస్తున్నాను. అది ఎందుకు క్రీస్తు ప్రభు అక్కడ చేయలేది ఇప్పుడు పరిశుద్ధాత్మ మీ లోపల ఉంటే వారి శక్తితో, ధైర్యంతో, బలంతో మాట్లాడగలుగుతుంది. నేను వెళ్ళిపోవడం ఆయన చెప్పి మాట్లాడగలుగుతాను. ఆయన వెళ్ళిపోవడం తర్వాత పరిశుద్ధాత్మ రావడం వల్ల వారికి నిజంగా ప్రయత్నిస్తారు. 16వ అధ్యాయంలోనే మనం 7వ వచనం చదివాం.
తర్వాత ఏం వచ్చి ఆయన వచ్చి పాపానికి వచ్చి నీతికి వచ్చి తీర్పునికి వచ్చి లోపలకు ఒప్పుకొని చేయలేదు. పాపం ఏంటి అనేది పాత నిబంధనలో చూస్తున్నాం. మనం గత వారం చదువుతున్నాం. పాత నిబంధన ఏం చేస్తుంది అంటే పాత నిబంధన పాపాన్ని చూపించింది, కానీ పాపానికి విమోచనం చూపించలేదు. పాపానికి విమోచనం లేదు, పాపాన్ని చూపిస్తుంది. పాపాన్ని విమోచనం లేదు, పాపం అప్పటి నుంచి మనకి కదిలించలేదు పాత నిబంధన. అయితే అలాగే పాత నిబంధన మనకి ఆజ్ఞ ఏంటో చూపించింది, ఆజ్ఞ అనుసరించి విధేయత ఇవ్వలేదు. అదే ఏం చెప్తాడు ఈయన ప్రభు పాపం గురించి ఇతని గురించి తిరుపతి గురించి ఆయన చూపిస్తాడు. మనకి ఆజ్ఞ చదువుతాం, అది కూడా తెలుస్తాం చాలాసార్లు మనలో ఉన్న పాపాన్ని మనకు తెలుసు. అదే పరిశుద్ధాత్ముడు మనకి ఒప్పుకునేలా చేస్తాడు. ఆయన మన పాపాలు మనకి చూపిస్తాడు. మనం మనకు తెలుసు అబద్ధం ఆడటం పాపం అని తెలుసు, కానీ మన అబద్ధాలు మనం తెలుసు. ఒక్కసారి అబద్ధం ఆడినా మనకి తెలవచ్చు. అదే పరిశుద్ధాత్ముడు అంటే మనకి మన పాపాన్ని గుర్తించేలా చేస్తాం. చాలా గర్వం ఉండొచ్చు, అహంకారం ఉండొచ్చు, ఇంకా అనేక రకాల పాపాలు ఉండొచ్చు. అయితే ఆయన ఆ పాపాలని గుర్తించేలాగా నన్ను ఒప్పుకునేలాగా చేస్తాడు. పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి. తీర్పు మనిషికి తీర్పు ఉంటుంది. మనిషికి చనిపోవడానికి ఏర్పాటు చేయబడింది. తర్వాత ప్రతి మనిషికి ఒకసారి మరణిస్తాడు, తర్వాత తీర్పు ఉంటుంది. ఆ తీర్పు గురించి చెప్తాడు, నీతి గురించి చెప్తాడు, పాపం గురించి చెప్తాడు. మనం సువార్త ధైర్యంగా చెప్పచ్చు, ఇతరులకు చెప్పచ్చు, మన కుటుంబంలో చెప్పాలి, బంధువులకి చెప్పాలి. చెప్తే మనం చెప్పేటప్పుడు నేను చెప్తే వాళ్ళేమో దాన్ని తిరస్కరిస్తారేమో అని మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం చేయాల్సింది మనం చెప్పలేదు, నిజంగా పని చేయాల్సింది పరిశుద్ధం. నీతి గురించి అయినా, పాపం గురించి అయినా, కీర్తి గురించి అయినా, ఉపయోగపడి చేసేది పరిశుద్ధాలకే. పరిశుద్ధాలను పనిచేస్తే ఎవరికైనా మార్పు వస్తుంది. మనం చేసేది వాటితో చెప్పవాలి. తర్వాత 9 లోపల నాయకులు విశ్వాసం ఉంచలేదు కనుక పాపాన్ని గుర్చుకు నేను తండ్రి కింద నన్ను చూడడు కనుక ఎందుకు గుర్చు ఈ లోపాధికారి ఉన్నాడు కనుక ఇక్కడి గురించి ఇది మనుషులు ఒప్పుకోవాలంటే నేను పరిశుద్ధాత్మని వల్లనే మనం చేయాల్సింది స్వార్థ వారికి ఇచ్చాడు. స్వార్థ అంటే ఏం లేదు, తలసేడు మనిషి పాపం చేశాడు, అది మనిషి పాపం మనిషి తనంతట తాను ప్రాయశ్చిత్తం చేసుకోలేడు, పాపాలను తీసివేయలేడు. అందుకని పాపానికి శిక్ష తప్పదు. పాపానికి శిక్ష మరణం అంటే శాశ్వతంగా దేవుడి నుండి ప్రతిపడటం. నిత్యం నరకంలో దేవుడికి దూరంగా ఉన్నాడు. నిత్యం అంటే అది దానికి అర్థం లేదు. నిత్యం అది మనం చెప్పాల్సింది. యేసుక్రీస్తు మన బదులు ఆయన మరణించాడు. ఆయన మన పాపాలను ఆయన వేసుకుని ఆయన మరణించాడు. అది మనం అంగీకరిస్తే మనకి నరకం నుంచి
పక్కల పైకి ఆయన సైన్కి మనలోని ఆయన తీసుకెళ్తాడు. అది మనం చెప్పాల్సిన సువార్త. అది చెప్పడానికి అవసరంలో పని చేసేది మనం కాదు, పరిశుద్ధాత్మ. తర్వాత 12వ వచనం, నేను మీతో చెప్పవలసినవి ఇక్కడ అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సరిపలేదు. ప్రభు చెప్పాల్సిన చాలా ఉన్నాయి కానీ వారికి అర్థం అవ్వదు, వారు అప్పుడు భరించలేదు. అది నేను చెప్పాల్సిన పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత అన్ని అయితే ఆయన అనగా సత్యస్వరూపి ఆయన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి ప్రకటించును. ఆయన తనంతా తానే ఏమి బోధింపగా దేవుడు వాటిని బోధించి సంభవింపబో సంగతులను తెలియజేయడం. ఇలాగా ఆయన సత్యస్వరూపి ముందు ఒకసారి చెప్పాడు, ఆత్మ వచ్చే ఆత్మ సత్యస్వరూపి అని మరి చెప్తాడు. పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపి. మనకి లోకంలో అపవాది గురించి మనం చూస్తే అతడు అబద్ధాలతో లోకాన్ని మోసపరుస్తూ ఉంటాడు. అబద్ధికుడు అబద్ధానికి శరీరుడు అని కూడా ప్రభు చెప్పారు. అతని వల్ల అబద్ధాలు పుట్టి అనగా ఈ పాఠశాల మనకి ఈయన పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపుడు. అబద్ధం చక్కలేదైనా మనలో అబద్ధాన్ని కూడా ఆయన మనకి చూపిస్తుంది. అలాగా మనకి ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. బయట లోకంలో ఉన్న ఈ అపవాది కంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు గొప్పవాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు లోకంలో ఉన్న అపవాది కంటే గొప్పవాడు. మనం ఇటువంటి పాపానికి లొంగవలసిన అవసరం లేదు. ఎందుకంటే సాధారణ సోదరుల కంటే మనలో పరిశుద్ధాత్ముడు దాన్ని ఎదిరించి దాన్ని ఎదుర్కోగలిగ శక్తి మనకి ఇవ్వగలిగే పరిశుద్ధాత్ముడు మనలో ఈయన దానికంటే కష్టం. ఆత్మ వచ్చినప్పుడు నిన్ను సర్వసత్యానికి నడిపించు. మనకి అన్ని విశ్లేషిస్తాడు, అన్ని బోధిస్తాడు, ఇవన్నీ జ్ఞాపకానికి తీసుకొస్తాడు. ఆయన తనంతటి తానే ఏమి బోధింపగా ఏమి విన్నా వాటిని బోధించి సంభవం సంఘటన మీకు తెలియజేయచ్చు. ఇది మనం ఇక్కడ చూస్తే మనం చేసేది ఆయన ఏం చెప్తాడు అంటే తన గురించి నాకు చెప్పాడు. ఆయన చెప్పేది తీసుకురావు మాట తను దాన్ని హెచ్చించుకోడు. పరిశుద్ధాత్ముడు ప్రభువునే హెచ్చిస్తాడు. అది మనం ఇప్పుడు చాలా వాళ్ళు చేసేది ఏమిటంటే తమ తాము హెచ్చించుకుంటారు. క్రీస్తు నామానికి మహిమ తీసుకురావాలనే వారికి ప్రయాస కాదు, వారి ప్రయత్నం కాదు. తమను తామే హెచ్చరించుకుంటారు. నేను చూస్తే పరిశుద్ధాత్ముడు కూడా తన గురించి చెప్పగలుగుతాడు. ఆయన చెప్పేది గురించే ఆయన చెప్తాడు. గురించి ఆయన మాట్లాడుతున్నారు. అదే మనకి పోలిస్తుంది. మనం చేయవలసింది కూడా అదే. మనకి క్రీస్తు చేసిన పని ద్వారా మనకి రక్షణ, అదే మనం చెప్పాలి, అదే మనం చేయించాలి. చాలా సమయం అయింది, ఇస్తాను. ఎలాగా పరిశుద్ధాత్మతో నీటి కొన్ని పనులు అలాగా వచ్చేవాళ్ళని చూస్తున్నాము. అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ప్రార్థన చేస్తే